నిర్విరామ శ్రామికుడు చంద్రబాబు నాయుడు. శ్రమని ఆయుధంగా మలుచుకుని విజయాన్ని బానిసగా చేసుకుని 5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు ధ్రువతారగా నిలిచారు. రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. రాజనీతిజ్ఞుడు వచ్చే తరం గురించి ఆలోచిస్తాడు. ఆ కోవకు చెందిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. దేశ రాజకీయ రంగంలో అరుదైన విలక్షణ లక్షణాలు కలిగిన వ్యక్తిగా చంద్రబాబును మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి కొనియాడారు. అభ్యుదయ సమాజం కోసం ఆర్థిక సామాజిక రంగాల్లో ప్రపంచ రూపురేఖలను మార్చగలిగిన కొద్ది మంది వ్యక్తుల్ని వరల్డ్ ఎకానమీ ఫోరం గుర్తించింది. వరల్డ్ డ్రీమ్ క్యాబినెట్కు 14 మందిని ఎంపిక చేసింది. అందులో చంద్రబాబు నాయుడుకు స్థానం లభించడం తెలుగువారికి దక్కిన అరుదైన గౌరవం. భారత రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు. ఆయన జీవితంలో ప్రతి అడుగు నేటి యువతకు స్ఫూర్తిదాయకం. ఆయన 74 వసంతాలు పూర్తి చేసుకుని 75లోకి అడుగు పెడుతున్నారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లె అనే మారుమూల గ్రామంలో 1950 ఏప్రిల్ 20న ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి విద్యార్థి దశలోనే ప్రజా సంక్షేమాన్ని ఎంచుకున్నారు. చిన్ననాటి నుండి కృషి, పట్టుదల, అంకితభావం, కఠోర శ్రమ అలవర్చుకున్న నాయకుడు చంద్రబాబు. పల్లె నుంచి వచ్చిన ప్రపంచ స్థాయి ఆలోచన విధానం అలవర్చుకున్నారు. పాలనలో ప్రజలే ముందు, ప్రజలే ముఖ్యమని భావించారు. పాలనలో మానవీయత మరువద్దని చెప్పి ఆచరించారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నూతన అధ్యాయం ఆరంభమైంది. స్వర్ణాంధ్ర స్వాప్నికుడు, నిర్విరామ శ్రామికుడిగా కీర్తి గడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం విజన్ 2020 డాక్యుమెంట్ను రూపొందించారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేసి సంపద సృష్టికి బీజం వేశారు. ఆయన రాష్ట్ర అభివృద్ధికి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు యావత్ ప్రపంచ ఆర్థిక నిపుణులను ఆకర్షించాయి. హైదరాబాద్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారు. ఐటీ ద్వారా పరిపాలనలో సంస్కరణలు వేగాన్ని పెంచారు. హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలిపారు. ఎలక్ట్రానిక్ పరిపాలన, సుపరిపాలనతో హైటెక్ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ముద్రపడింది. 1998లో హైటెక్ సిటీని నిర్మించి హైదరాబాద్ను సాఫ్ట్వేర్ రంగానికి తలమానికంగా నిలిపారు. ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలీనియంగా అభివృద్ధి చెందడంతో చంద్రబాబు ఖ్యాతి అర్థమైంది. విజన్తో అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా మారారు. విద్యా, వైద్య రంగాల వికాసానికి బాటలు వేశారు. 19 ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి విద్యా సంస్థలు స్థాపించి విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. 1,11,00,000 మంది సభ్యులతో డ్వాక్రాని దేశంలో మొదటి స్థానంలో నిలిపారు. జీనోమ్ వ్యాలీకి ముందు చూపుతో పునాది వేయడం ద్వారా కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనడానికి మార్గం సుగమైంది. ఒకప్పుడు ఇంద్రుడు పాలించిన అమరావతి నగరాన్ని హైదరాబాద్ను మించేటట్టు అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాజధాని, పోలవరం నిర్మాణం, ఏపీని తిరిగి నిలబెట్టడానికి తనే ఒక సైన్యంలా యుద్ధం చేస్తున్న సాధకుడు ఆయన. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఆయన ధ్యాస, శ్వాస. ఆయన ఒక పెర్ఫార్మర్, ఒక రిఫార్మర్, విశ్రాంతి అవసరం లేని సమయం తెలియని నాయకుడు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవ చిహ్నమైతే చంద్రబాబు తెలుగువారి ఆత్మ విశ్వాస ప్రతీకగా నిలిచారు. రాష్ట్ర విభజన అనంతరం కారు చీకట్లోనూ కర్తవ్య పాలన చేసి శిథిలమైన నవ్యాంధ్రను 5 ఏళ్లలో శిఖరాగ్రానికి చేర్చారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో తానే మొదటి కూలీనంటూ పరిపాలన ప్రారంభించారు. ఒక్కరోజు కూడా విశ్రమించకుండా దార్శనికతతో భవితకు బలమైన పునాది వేశారు. కష్టాల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని ఒడ్డుకు చేర్చడానికి ఒక కర్మయోగిలా కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. కూర్చోవడానికి కుర్చీ లేదు, సమావేశాలకు వేదికలు లేవు. బస్సులో పడుకుని పరిపాలన సాగించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించారు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్న సంక్షేమ పథకాలు అమలులో దేశంలోనే ఏపీని ఆదర్శంగా నిలిపారు. పెట్టుబడులు పెట్టడానికి దేశంలోనే వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిపారు. ఆయన ఒక్క పిలుపునకు స్పందించి రైతులు రాజధాని నిర్మాణానికి 33,000 ఎకరాల భూములు ఇవ్వడం గర్వకారణం. ఇది ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదు. ప్రజాహితానికి సంబంధించి రేపటి ఆలోచన ఏదైనా నిన్ననే స్వప్నించి నేడే అందిపుచ్చుకునే నాయకుడు, దార్శనికుడు. ఆయన హయాంలో సాధించిన గ్రోత్ని చూపించిన ఫలితాలు ఏ కొలతతో కొలవగలం? భారతీయులు మనసు పెట్టి 18 గంటలు కష్టపడతారని తెలుసు, కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అంతకంటే ఎక్కువ శ్రమ పడతారని ఊహించలేదంటూ ఎయిర్ బస్ చైర్మన్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఒక్కటి చాలు. విద్వేష పాలకులు విధ్వంసం చేసినా రాష్ట్ర రూపురేఖలు వేగంగా మార్చాలన్న ఆతృత చంద్రబాబుది. ఆదాయం పెంచుకోవడానికి మౌలిక వసతుల కల్పన, మానవ వనరుల అభివృద్ధికి గల అవకాశాలను తెలుసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వ 10 నెలల పాలనలోనే
60కి పైగా కంపెనీలు 6 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఈ పరిశ్రమల ద్వారా 5 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. పరోక్షంగా లక్షలాది మందికి జీవనోపాధి లభిస్తుంది. వృద్ధాప్య పెన్షన్ 4,000కు పెంచారు. దీపం పథకం, అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించారు. డిఎస్సి ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దేశంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలిపారు. 10 నెలల్లోనే రాష్ట్రం 8.21% వృద్ధి సాధించడం గర్వించదగ్గ విషయం. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్న వృద్ధి రేటులో దేశంలో 2వ స్థానంలో నిలిచింది. P4 విధానం ద్వారా రాష్ట్రంలోని పేదరికాన్ని సమూలంగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సమాజంలో సంపన్నులుగా ఉన్న 10% మంది చేయూత ద్వారా అట్టడుగున ఉన్న 20% మందిని ఆర్థికంగా పైకి తీసుకురావడమే P4 విధానం. సంపన్నులు పేదలను అక్కన చేర్చుకునే మార్గదర్శకులుగా నిలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆయన చేసిన విజ్ఞప్తులకు బాగానే స్పందన లభిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు బలమైన ముద్ర వేశారు. 1996, 1998 మధ్య యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలోనూ, ఆ తర్వాత వాజ్పేయి ప్రభుత్వంలోనూ ఆయన ప్రధాన భూమిక పోషించారు. దేశ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న అతి కొద్దిమంది సీనియర్ నాయకుల్లో చంద్రబాబు ఒకరు. అనేక మంది ఆర్థికవేత్తలు, సాంకేతిక నిపుణులు, జర్నలిస్టులు, యూకే, అమెరికా యూనివర్సిటీల్లో పలువురు పరిశోధకులు తాము రాసిన పుస్తకాల్లో చంద్రబాబును గొప్పగా ప్రశంసించారు. అమెరికా అధ్యక్షుడు క్లింటన్ కూడా మై లైఫ్, చంద్రబాబు తనను హైటెక్ సిటీకి ఆహ్వానించి అబ్బురపరిచిన విషయాన్ని రికార్డ్ చేశారు. బిల్ గేట్స్ వంటి వారు చంద్రబాబు తన మిత్రుడిని చెప్పడం విశేషం. రాజకీయాల్లో తన భవిష్యత్తును తనకు తాను నిర్మించుకున్నారు. ఆయన ఎమ్మెల్యే అయ్యేనాటికి మోదీ ఆర్ఎస్ఎస్లో విభాగ్ ప్రచారకు మాత్రమే. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఆ తర్వాత 6 ఏళ్లకు కానీ మోదీ ముఖ్యమంత్రి అయ్యారు. ఒక ప్రాంతీయ పార్టీని బలమైన శక్తిగా నిలిపిన ఘనత ఆయనదే. అనేక మంది నేతలతో పోలిస్తే అత్యంత ప్రజాస్వామికవాదిగా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారు. తన వయసును, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నిత్యం ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం రాజీ లేని పోరాటం చేస్తున్నారు. జాతి కోసం, ప్రగతి కోసం 47 ఏళ్లుగా నిరంతరం శ్రమిస్తున్న ఆ మహానాయకుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ తెలుగు ప్రజల తరపున, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది అభిమానుల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అన్నారు మన్నవ సుబ్బారావు.